పాషమైలారం రియాక్టర్ పేలుడు ఘటనపై స్పందించారు సిగాచి కంపెనీ చైర్మన్ చిదంబర్ నాయర్. 35 ఏళ్లుగా కంపెనీ నడుపుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. 10 ఏళ్ల కిందట కంపెనీని యలాంగోగౌడకు లీజుకు ఇచ్చామన్నారు. కానీ ప్రమాదంలో యలాంగోగౌడ చనిపోయారన్నారు. ప్రమాదంపై తమ దగ్గర వివరాలు లేవన్నారు. నిపుణులతో మాట్లాడిన తర్వాత ప్రమాదంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేసు విషయాన్ని కంపెనీ అడ్వకేట్లు చూసుకుంటారన్నారు చిదంబర్ నాయర్. जो आदमी अभी बड़े से छोटे का पता कर रहा है कहाँ गए किधर क्या वो वो तो वही इसलिए मैं यहाँ पर हम देख रहे हैं जो आदमी अभी बड़े से छोटे का पता कर रहा है कहाँ गए किधर क्या वो तो वही इसलिए मैं यहाँ पर हम देख रहे हैं जो आदमी अभी बड़े से छोटे का पता कर रहा है कहाँ गए किधर क्या वो तो वही इसलिए मैं यहाँ पर हम देख रहे हैं जो आदमी अभी बड़े से छोटे का पता कर रहा है कहाँ गए किधर क्या वो हम देख रहे हैं जो आदमी अभी बड़े से छोटे का पता कर रहा है कहाँ गए किधर क्या वो तो वही इसलिए मैं यहाँ पर हम देख रहे हैं जो आदमी अभी बड़े से छोटे का पता कर रहा है कहाँ गए किधर क्या वो పాషమైలారం రియాక్టర్ పేలుడు ఘటనపై స్పందించారు సిగాచి కంపెనీ చైర్మన్ చిదంబర్ నాయర్. 35 ఏళ్లుగా కంపెనీ నడుపుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. 10 ఏళ్ల కిందట కంపెనీని యలాంగోగౌడకు లీజుకు ఇచ్చామన్నారు. కానీ ప్రమాదంలో యలాంగోగౌడ చనిపోయారన్నారు. ప్రమాదంపై తమ దగ్గర వివరాలు లేవన్నారు. నిపుణులతో మాట్లాడిన తర్వాత ప్రమాదంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేసు విషయాన్ని కంపెనీ అడ్వకేట్లు చూసుకుంటారన్నారు చిదంబర్ నాయర్. పాషమైలారం రియాక్టర్ పేలుడు ఘటనపై స్పందించారు సిగాచి కంపెనీ చైర్మన్ చిదంబర్ నాయర్. 35 ఏళ్లుగా కంపెనీ నడుపుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. 10 ఏళ్ల కిందట కంపెనీని యలాంగోగౌడకు లీజుకు ఇచ్చామన్నారు. కానీ ప్రమాదంలో యలాంగోగౌడ చనిపోయారన్నారు. ప్రమాదంపై తమ దగ్గర వివరాలు లేవన్నారు. నిపుణులతో మాట్లాడిన తర్వాత ప్రమాదంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేసు విషయాన్ని కంపెనీ అడ్వకేట్లు చూసుకుంటారన్నారు చిదంబర్ నాయర్. हम देख रहे हैं जो आदमी अभी बड़े से छोटे का पता कर रहा है कहाँ गए किधर क्या वो तो वही इसलिए मैं यहाँ पर हम देख रहे हैं जो आदमी अभी बड़े से छोटे का पता कर रहा है कहाँ गए किधर क्या वो तो वही इसलिए मैं यहाँ पर हम देख रहे हैं जो आदमी अभी बड़े से छोटे का पता कर रहा है कहाँ गए किधर क्या वो तो वही इसलिए मैं यहाँ पर పాషమైలారం రియాక్టర్ పేలుడు ఘటనపై స్పందించారు సిగాచి కంపెనీ చైర్మన్ చిదంబర్ నాయర్. 35 ఏళ్లుగా కంపెనీ నడుపుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. 10 ఏళ్ల కిందట కంపెనీని యలాంగోగౌడకు లీజుకు ఇచ్చామన్నారు. కానీ ప్రమాదంలో యలాంగోగౌడ చనిపోయారన్నారు. ప్రమాదంపై తమ దగ్గర వివరాలు లేవన్నారు. నిపుణులతో మాట్లాడిన తర్వాత ప్రమాదంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేసు విషయాన్ని కంపెనీ అడ్వకేట్లు చూసుకుంటారన్నారు చిదంబర్ నాయర్. हम देख रहे हैं जो आदमी अभी बड़े से छोटे का पता कर रहा है कहाँ गए किधर क्या वो तो वही इसलिए मैं यहाँ पर పాషమైలారం రియాక్టర్ పేలుడు ఘటనపై స్పందించారు సిగాచి కంపెనీ చైర్మన్ చిదంబర్ నాయర్. 35 ఏళ్లుగా కంపెనీ నడుపుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. 10 ఏళ్ల కిందట కంపెనీని యలాంగోగౌడకు లీజుకు ఇచ్చామన్నారు. కానీ ప్రమాదంలో యలాంగోగౌడ చనిపోయారన్నారు. ప్రమాదంపై తమ దగ్గర వివరాలు లేవన్నారు. నిపుణులతో మాట్లాడిన తర్వాత ప్రమాదంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేసు విషయాన్ని కంపెనీ అడ్వకేట్లు చూసుకుంటారన్నారు చిదంబర్ నాయర్. जो आदमी अभी बड़े से छोटे का पता कर रहा है कहाँ गए किधर क्या वो तो वही इसलिए मैं यहाँ पर हम देख रहे हैं जो आदमी अभी बड़े से छोटे का पता कर रहा है कहाँ गए किधर क्या वो तो वही इसलिए मैं यहाँ पर हम देख रहे हैं
तो आदमी अभी बड़े से छोटे పాషమైలారం రియాక్టర్ పేలుడు ఘటనపై స్పందించారు సిగాచి కంపెనీ చైర్మన్ చిదంబర్ నాయర్. 35 ఏళ్లుగా కంపెనీ నడుపుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. 10 ఏళ్ల కిందట కంపెనీని యలంగోగౌడకు లీజ్కిచ్చామన్నారు. కానీ ప్రమాదంలో యలంగోగౌడ చనిపోయారన్నారు. ప్రమాదంపై తమ దగ్గర వివరాలు లేవన్నారు. నిపుణులతో మాట్లాడిన తర్వాత ప్రమాదంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేసు విషయాన్ని కంపెనీ అడ్వకేట్లు చూసుకుంటారన్నారు చిదంబర్ నాయర్. वो तो वही इसलिए मैं यहाँ पर आए हूँ इसलिए हम देख रहे हैं तो आदमी अभी बड़े से छोटे कोई का पता कर रहा है कहाँ से किधर है क्या वो वो तो वही इसलिए मैं यहाँ पर आए हूँ इसलिए हम देख रहे हैं तो आदमी अभी बड़े से छोटे कोई का पता कर रहा है कहाँ से किधर है क्या वो वो तो वही इसलिए मैं यहाँ पर आए हूँ इसलिए हम देख रहे हैं तो आदमी अभी बड़े से छोटे कोई का पता कर रहा है कहाँ से किधर है क्या वो तो वही इसलिए मैं यहाँ पर आए हूँ इसलिए हम देख रहे हैं तो आदमी अभी बड़े से छोटे कोई का पता कर रहा है कहाँ से किधर है क्या वो तो वही इसलिए मैं यहाँ पर రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, ఘటనపై కంపెనీ ప్రకటన చేసింది కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే కంపెనీ వెబ్సైట్లో ప్రకటన విడుదల చేశారు. దాంట్లో ప్రధానంగా అయితే 40 మంది మృత్యువాత పడ్డారు. దాంట్లో అయితే వారికి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటిస్తాం. దాంతోపాటు ₹1,00,000 అయితే ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు వారి ఖర్చుల నిమిత్తం ₹1,00,000 విడుదల చేయడంతో పాటు అయితే ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇస్తామంటూ కూడా ఒక కంపెనీ వెబ్సైట్లో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. నిన్న నుంచి కంపెనీ రెస్పాన్స్ సరిగా లేదంటూ కూడా విమర్శలు వచ్చాయి. కార్మిక సంఘాలు కావచ్చు, ఆ కార్మిక కుటుంబాలు కూడా నిరసన వ్యక్తం చేశాయి. కంపెనీ ప్రెస్ నోట్లో ప్రధానంగా చెప్తూ నిన్నటి నుంచి కొంత ఏదైతే ఈ క్షతగాత్రుల అయితే అత్యవసర క్షతగాత్రులను శిథిలాల నుంచి తొలగించడంతో పాటు ఆ అత్యవసర పనుల్లో ఉన్నామంటూ దాంట్లో ఉండి స్పందించలేకపోయామంటూ విచారం వ్యక్తం చేయడం. దాంతోపాటు ఈ కంపెనీలో ఏదైతే ప్రొడక్షన్ సందర్భంలో ఎట్లాంటి యంత్రాల లోపం లేదు, కానీ ఎట్లా ప్రమాదం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా కంపెనీ ప్రకటనలో వాళ్ళు విడుదల చేశారు. కొద్దిసేపటి క్రితమే కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ చిదంబరం కూడా అయితే మార్చురి వద్ద, సంగారెడ్డి జిల్లాలోని ఇటు పటాన్చెరు మార్చురి వద్ద బాధిత కుటుంబాలను కలిసే ప్రయత్నం చేశారు. అక్కడే ఆయన మీడియాతో కూడా మాట్లాడాడు. ఈ కంపెనీని మరొకరికి లీజ్కి ఇచ్చామని చెప్తున్నారు. ఆ లీజ్కి ఇచ్చిన వారు కూడా దీంట్లో చనిపోయారంటూ కూడా, తమిళన్ ఒక అతను చనిపోయారంటూ కూడా ఆయన అక్కడ మీడియాతో మాట్లాడి దాంతోపాటు ఈ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయింది. ఈ ప్రెస్ నోట్లో ప్రధానంగా ₹1,00,00,000 నిన్న ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పర్యటించినప్పుడు కావచ్చు, గత 2 రోజులుగా సహాయక చర్యల సందర్భంలో కూడా ఏదైతే నష్టపరిహారం పైన కొంత సందిగ్ధత నెలకొంది. కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ₹1,00,00,000 నష్టపరిహారం ఇప్పిస్తామని కంపెనీతో మాట్లాడి. అందుకు తగ్గట్టుగానే ఈరోజు కొద్దిసేపటి క్రితమే కంపెనీ వెబ్సైట్లో ఈ ప్రెస్ రిలీజ్ అయితే విడుదలైంది. ప్రెస్ రిలీజ్లో ప్రధానంగా ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి కూడా వారు చెప్పారు. సో మొత్తం ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్న సందర్భంలో ప్రస్తుతం ఇక్కడ అయితే మనం విజువల్స్ చూడవచ్చు. ఇక్కడ బాధితులు ఇంకా వస్తున్నారు. బాధితులు ఒకవైపు వస్తున్నారు. బాధితులకు సంబంధించినటువంటి ఆచూకీ తెలియడం లేదు. సో బాధితుల ఆచూకీ ఒకవైపు, మరోవైపు ఇది అయితే ప్రెస్ నోట్ రిలీజ్ కొంత సాంతన చేకూరిందని చెప్పొచ్చు. ప్రధానంగా అయితే ఇది ఈ మొత్తం 40 మంది మృత్యువాత పడ్డట్టు కూడా అయితే కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. దీనిలో 33 మంది గాయపడ్డట్టు కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన అయితే ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా కూడా అయితే కాంపెన్సేషన్ ఇస్తామంటూ కూడా చెప్పారు. సో అయితే డికేజ్డ్ ఫ్యామిలీ కావచ్చు, వారికి ఇంజ్యూర్డ్ అయిన వారికి కూడా మెడికల్ రిహాబిలిటేషన్ సపోర్ట్ కూడా అందిస్తామంటూ కూడా ప్రెస్ నోట్లో వారు చెప్పారు. సో మొత్తం కంపెనీ ప్రెస్ రిలీజ్ ద్వారా కూడా కొంత కార్మిక కుటుంబాల్లో కావచ్చు, వారికి కొంత ఇది పూర్తిగా నష్టపరిహారం పైన కొంత క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ మొత్తంగా ఈ కంపెనీ వ్యవహారంలో ఎట్లాంటి ఈ ప్రమాదం జరిగిన సందర్భంలో ఎట్లాంటి నిర్వహణ లోపాలు లేవంటూ కూడా కంపెనీ ఆ ప్రెస్ నోట్లో చెప్పింది. సో 40 మంది సిబ్బంది మరణించడం, ఇంకా ఒకరు తప్పిపోయారంటూ కూడా ప్రెస్ నోట్లో చెప్పారు. 33 మంది గాయపడ్డారు అని కూడా చెప్తున్నారు. సో ఈ ₹1,00,00,000 నష్టపరిహారం ప్రకటించడంతో పాటు ఇమీడియట్గా ₹1,00,000 చెల్లించేందుకు కంపెనీ అంగీకరించింది. గాయపడిన వారిని పునరావాసాన్ని అందిస్తామని చెప్తున్నారు. సో వారికి సంబంధించినటువంటి 90 రోజుల్లో కంపెనీ ప్రెస్ నోట్లో ప్రకటించిన దాని ప్రకారం 90 రోజుల్లో ప్లాంట్కి సంబంధించినటువంటి పని స్టార్ట్ అవుతుందంటూ కూడా వారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మొత్తంగా
అయితే బాధిత కుటుంబాలు ఒకవైపు ఇంకా మృతదేహాలు దొరకక చాలామంది ఇక్కడ శిథిలాల తొలగింపు వద్ద ఏదైతే హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తారో అక్కడ వారంతా ఇంకా కుటుంబాలు సంబంధించిన బంధువులు కావచ్చు ఇప్పుడు చాలామంది ఇక్కడ అధికారులతో మాట్లాడే ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం లోపల కలెక్టర్ కూడా ఉన్నారు. కలెక్టర్ ప్రావీణ్య వారి వివరాలు సేకరిస్తున్నారు. వారిని ఇక్కడ నుంచి హాస్పిటళ్లకు ఇప్పటికీ చాలామంది అయితే తెలుగు వారు కావచ్చు వీరంతా వారి శాంపిల్స్ DNA టెస్టింగ్ శాంపిల్స్ కూడా ఇచ్చున్నారు. సో వారందరూ రిపోర్ట్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ రిపోర్ట్స్ వస్తే వారి బంధువులకు సంబంధించినటువంటి అయితే డెడ్ బాడీస్ని అందిస్తామంటూ కూడా చెప్తున్నారు. నిన్న కలెక్టర్ ప్రావీణ్య చేతుల మీదుగా నగదు రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణ సాయం కింద ₹1,00,000 ఇచ్చారు. ఈ ₹1,00,00,000 కంపెన్సేషన్ కాకుండా ₹1,00,00,000 నష్టపరిహారం కాకుండా తక్షణ సాయం కింద ఇప్పుడు అవసరాల నిమిత్తం ఇక్కడ నుంచి అంబులెన్సుల్లో కావచ్చు వారి అన్ని ఇంటి అయితే వారి అంబులెన్స్ను వారి ప్రాంతాలకు తరలించేందుకు కూడా తక్షణ సాయంగా నగదు రూపంలో నిన్న ఎవరైతే 19 మందిని గుర్తించారో వారిలో నిన్న గుర్తించిన సమయానికి 11 మందిని గుర్తించారు. వారికి ఆ 11 మంది కూడా 11 లక్షల సాయం అంటే ఒక్కొక్కరికి ₹1,00,000 సాయం అందించారు. సో తర్వాత ఇప్పుడు ఈ రోజు కూడా 19 మందిని గుర్తించారు. కానీ కంపెనీ వెబ్సైట్లో మాత్రం 40 మంది చనిపోయినట్టుగా ప్రకటించారు. సో మొత్తంగా ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 36 వరకు మాత్రమే ఉండేది. కానీ కంపెనీ మాత్రం నిర్ధారించింది 40 మంది మృతి చెందినట్టుగా కంపెనీ నిర్ధారించింది. మరోవైపు ఇంకా 33 మంది అయితే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారికి మెరుగైన సహాయం అందిస్తామంటారు. ఒకరు మాత్రం తప్పిపోయానంటున్నారు. కంపెనీలో అయితే కంపెనీ ఇంతకుముందు చెప్పినట్టుగా చిదంబరం కంపెనీ డైరెక్టర్ మాట్లాడుతూ దానికి సంబంధించినటువంటి అయితే ఎవరైతే లీజుకు తీసుకొని నడుపుతున్నారో వారికి సంబంధించిన ఒక తమిళియన్ కూడా ఆయన కూడా మృతి చెందినట్టు కూడా వారు ప్రకటించారు. సో మొత్తం కంపెనీలో పనిచేస్తున్న వారు కావచ్చు కంపెనీలో మొత్తం 141 మంది ఉండగా ఆ కంపెనీ చెప్పిన దాని ప్రకారం 40 మంది మృత్యువాత పడ్డారు. ఒకరు మిస్ అయ్యారు. మరోవైపు 33 మంది అయితే 33 మంది క్షతగాత్రులుగా ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. సో ఇంకా మిగిలిన వారి పరిస్థితి లెక్క క్లారిటీ రావడం లేదంటూ కూడా బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన బంధువుల్ని అయితే అధికారులు వారి వివరాలు సేకరిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి మృతదేహాలను కావచ్చు శిథిలాల తొలగింపుకు సంబంధించిన వివరాలు వారికి వివరిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి మీనాక్షి నటరాజన్ కావచ్చు మహేష్ గౌడ్ తర్వాత దామోదర్ రాజ్ నరసింహ వీరు వచ్చి ఇక్కడ నుంచి ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రిలో కూడా బంధువుల్ని పరామర్శించారు. సో మొత్తంగా ఇది ఒక మొత్తం ఈ పెను ప్రమాదంలో అయితే కంపెనీ మొదటిసారి స్పందించిందని చెప్పొద్దు. కంపెనీ సంబంధించిన డైరెక్టర్లు కావచ్చు ఇక్కడికి వచ్చి మార్చిలో అక్కడ బంధువుల్ని మాట్లాడించడం కావచ్చు కంపెనీ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం పట్ల కూడా అయితే మొత్తం ఇప్పుడు మొదటి స్పందన అని కూడా చెప్పొచ్చు. నిన్నటి నుంచి కూడా సోమవారం ఉదయం నుంచి కూడా కంపెనీ ప్రతినిధులు ఎక్కడా కూడా మాట్లాడలేదు. సో ముందుగా 90 రోజుల వరకు పనులు మళ్ళీ ఈ ప్లాంట్లో యథావిధిగా ప్రారంభమవుతాయని చెప్తున్నారు. కానీ మరోవైపు ఈ మొదటిసారిగా నష్టపరిహారం పైన క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఈ కంపెనీ ప్రతినిధులపైన బానూరు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. యశ్వంత్ అనే కార్మికుడి ద్వారా ఫిర్యాదు అందడంతో మొత్తం దీనిపైన కేసు కూడా నమోదైంది. ఇది మొత్తం మరోవైపు ఈరోజు రాత్రి నుంచి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు రాత్రి నుంచి కొంత వర్షం కారణంగా కావచ్చు మరోసారి మంటలు చెలరేగడంతో ఆగిపోయినాయి. ఈరోజు ఉదయం నుంచి అయితే మరోసారి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల వెలికితీత కొంత కష్టతరంగా మారింది. మొత్తం 3 అంతస్తుల భవనం కుప్పకూలిపోవడం అదంతా కూడా ఇంకా కొన్ని స్లాబ్స్ సగం పడిపోయి ఉండడంతో దాని కిందికి అయితే SDRF బృందాలు వెళ్ళలేని పరిస్థితి. నిర్విరామంగా గత 2 రోజులుగా అయితే సహాయక బృందాలు ప్రధానంగా ఫైర్ సిబ్బంది కావచ్చు SDRF బృందం కావచ్చు వీరంతా కూడా నిర్విరామంగా వారి ఎక్విప్మెంట్స్తో ఇక్కడ పనిచేస్తూనే ఉన్నారు. శిథిలాల తొలగింపు కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ ఇంకా మిస్సింగ్ అయితే లెక్క తెలియని వారు ఆచూకీ తెలియని వారు ఇక్కడికి వారి బంధువుల అయితే వారికి సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి మృతదేహాల వెలికితీత కోసం వేచి చూస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఎప్పుడైతే ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న దాంట్లో కూడా ఇప్పటివరకు మృతదేహాలు అయితే బయటకు పడలేదు. ఇంకా వాటిని తీయడం కొంత కష్టతరంగా మారిందని చెప్తున్నారు. సో వాటిని తీసే సందర్భంలో మొత్తం శిథిలాల కింద మాంసం ముద్దలుగా మారిపోయినాయని మొత్తం ఎముకలు మాత్రమే చేతికొస్తున్నాయంటూ కూడా SDRF బృందాలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో సహాయక చర్యలు కొనసాగే అవకాశం ఉంది. వర్షం అడ్డంకి ఒకవైపు మంటలు చెలరేగడం ఒకవైపు ఇవన్నిటి నేపథ్యంలో కొంత సహాయక చర్యలు అయితే ఆలస్యమవుతుంది. కానీ కొంతవరకు కంపెనీ మాత్రం సిగాచి పరిశ్రమ మాత్రం మొదటిసారి దీనిపైన స్పందించింది. ₹1,00,00,000 కంపెన్సేషన్ ఇస్తానంటూ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.